హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా ఈజీగా ఆలు ఫ్రై రైస్ చేసుకుందామండి. ముందుగా ఆలుని ఇలా కట్ చేసుకోవాలి పొడుగా. ఇంత పొడుగుగా వద్దు అనుకుంటే ఇందులో హాఫ్గా కూడా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కూడా మనం వండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటే చల్లగా అయిపోతుంది. అలాగే పొడి పొడిగా కూడా వండుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో ఆయిల్ వేసుకుందాము మనకు సరిపడినంతగా. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేను ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, కట్ చేసుకుని వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు మాడిపోతాయి అన్నీ కూడా. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇలా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకు నల్లగా అయిపోతాయి, అడుగంటుతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఒక ఇందులో 1/2 స్పూన్కి కొంచెం తక్కువగా ఉప్పు వేసుకోవడం వల్ల ఈ ఆలు ముక్కలకి ఉప్పు కొంచెం పట్టుకుంటుంది. మూత పెట్టేసుకున్నాం. ఆలు ముక్కలు ఫ్రై అయిపోలోపు మనము ఇక్కడ చిన్న ఒక అల్లం ముక్క తీసుకున్నాము. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయలు, ఇక్కడ ఒక 2 లవంగాలు కూడా తీసుకున్నాము. వీటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి. చూడండి, ఇలా దంచేసి పెట్టుకోవాలి. ఇది ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను. దీనివల్లనే మనకు బిర్యానీ అనేది, ఫ్రైడ్ రైస్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, మనకు ఆలు కూడా వేగిపోయాయండి, త్వరగానే వేగిపోతాయి ఇవి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇందులో ఇంకొక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది. ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాము. అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నాము. ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, మనం కారం ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేయించుకోవాలండి, 1 నిమిషం పాటు. మన మిర్చి కూడా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని 1 నిమిషం పాటు దీన్ని కూడా వేయించుకోవాలి. ఇది వేయించుకున్నాం కదా, ముందుగా మనము వేయించుకున్న ఈ ఆలు ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాము. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఆలు ముక్కలు కూడా మనకు కొలత అనేది ఏముండదండి, మనం వేసుకోవచ్చు, ఇష్టం ఉన్నన్ని కూడా వేసుకోవచ్చు. అన్నంలో ఎక్కువగా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఆలు మంచి మనకు ఫ్రై అవుతాయి కదా, తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాము. దీన్ని ఇలా ఒకసారి ఇలా కలిపేసుకుందాము.
ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకుందామండి. మనం అన్నం ఎంత తింటామో, అన్నం ఎంత వేసుకుంటామో చూసుకొని ఉప్పు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను. అన్నం క్వాంటిటీని బట్టి కూడా వేసుకోవచ్చు ఉప్పు. మనం ఆలు ముక్కలు ముందుగా వేయించుకున్నాం కాబట్టి ఎక్కువగా సేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకున్నాము. మంట మీడియం ఫ్లేమ్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, నేను ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు మనం అన్నం వేరే ఒక గిన్నెలోకి తీసేలా ఇందులో వేసేసుకున్నాము. మనం మిగిలిన అన్నంతో కూడా ఈ రైస్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మామూలు రైస్తోనే వేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీన్ని మూత పెట్టి మగ్గించుకున్నాము. ఇప్పుడు మూత తీసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. మనకు రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అండి. అంతే అండి, ఈజీగా మనకు ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది, త్వరగా అయిపోతుంది. అన్నము కర్రీ పెట్టుకోకుండా ఇలా సింపుల్గా కూడా చేసి పెట్టుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు. ఇంతేనండి, మన ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉంది అనేది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.